హలో అండి అందరికీ వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ దోశలు అయితే చూసేద్దాం. దీనికి కావాల్సినవి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 3 గుడ్లను అయితే పగలగొట్టుకోవాలండి. ఇలా పగలగొట్టుకున్న తర్వాత ఇందులో 6 స్పూన్లు చక్కెర అయితే వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు అయితే 8 స్పూన్లు వేసుకోండి, తక్కువైతే 6 స్పూన్లు సరిపోతుంది. దీన్ని ఒక ఫోక్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మిక్స్ అయితే అంత బాగుంటుంది. తర్వాత ఇందులో గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. హెల్దీ అని చెప్పాను కదా, కాబట్టి గుడ్డు హెల్దీయే, గోధుమ పిండి హెల్దీయే. కాబట్టి దాన్ని కలిపేసుకున్న తర్వాత అది ఫోక్ సహాయంతో అయితే కలపడం కుదరదు, కాబట్టి నేను చేత్తో అయితే కలుపుకుంటున్నాను. ఇలా చేత్తో కలిపిన తర్వాత ఇందులో పాలు పోసుకుని బాగా ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. దీన్ని మన దోశలు టెక్చర్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దాని మీద పెనం అయితే పెట్టుకోవాలి. పెనం మీద కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత దానిలో ఈ దోశ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. దీన్ని ఇలా వేసిన తర్వాత దీన్ని చుట్టూరా ఇలా అయితే అనుకోవాలండి. ఇలా అనటం వల్ల ఇదైతే దోశ బ్యాటర్ అయితే వస్తుంది. ఇలా చుట్టూరు అనేసిన తర్వాత దాన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకొని కాసేపు కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా పక్కలమ్మటే కొంచెం కొంచెం జరుపుకుంటూ దీన్ని మరోవైపు అయితే తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్నాక ఇది కూడా కొంచెంసేపు కాలనివ్వాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇది మరలా ఇంకో వైపు అయితే కాలుతుంది. ఇది కూడా కాలిన తర్వాత రెడీ అయిపోయిందండి. మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ దోశలు అయితే రెడీ. మీకు కనుక నా వంటకాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్